81వ కీర్తనకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకో తెలుసా? ఒక మాట చూడండి. 6వ వచనం, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఒకప్పుడు నేను విజయవాడ దగ్గర మణిపాల్ హాస్పిటల్లో క్యాంటీన్లో పనిచేశాను. 1 మంత్ క్యాంటీన్లో పనిచేశాను. పేషెంట్లకి డాక్టర్స్కి భోజనం పెట్టేవాడిని. పేషెంట్స్తో తీసుకొచ్చి బకెట్లలో తీసుకొచ్చి కాదేంటి మోసుకొని వచ్చి అక్కడున్న మణిపాల్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరికీ డాక్టర్స్ అందరికీ భోజనం పెట్టిన వ్యక్తిని. కరెక్ట్గా 1 మంత్ పనిచేశాను. ఆ తర్వాత దేవుడు 1 మంత్ తర్వాత నన్ను హాస్పిటల్లో నుంచి డైరెక్ట్గా మరలా బైబుల్ కాలేజీలోకి తీసుకెళ్ళాడు. దేవుని మహాకృప ఏంటంటే ఇది చదివినప్పుడు నాకు అర్థమైంది. మోత గంపలనెత్తకుండా దేవుడు నా బరువుని దింపాడు. ఎస్. రెండో మాట ఏంటి తెలుసా? నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని మహాకృపను బట్టి డబ్బు పిచ్చి నాకు దేవుడు పట్టనీయలేదు. అది దేవుని మహాకృప. నేను ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా డబ్బు కావాలి అని నా హృదయము దేవుని కృపను బట్టి ఇప్పటికీ కోరుకోదు. దేవుడు నాకు ఆ మనసు ఇవ్వలేదు మొదటి నుంచి కూడా. అందుకే పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ, ఎక్కువ కాలం నేను చేసిన జాబులు కానీ ఏమీ లేవు. అతి చిన్న వయసులో నాకు తెలిసి 17 ఇయర్స్కి నా ఇంటర్మీడియట్ అయిపోయింది. 18 ఇయర్స్ అప్పుడే నేను బైబుల్ కాలేజీకి వెళ్ళిపోయాను. నాకు తెలిసి నేను 20 ఇయర్స్కి నేను సేవలోకి వచ్చేసాను. 20 ఇయర్స్కే సేవలోకి వచ్చేసాను. సో పెద్దగా డబ్బుతో నాకు పరిచయం లేదు. దాని గురించి పట్టించుకునే ఆ టైం కూడా నాకు ఉండేది కాదు. దేవుని కృప ఏంటంటే నా ఆత్మీయ నాయకులు నాకు వేసిన పునాదిని బట్టి ఆస్తి మీద కంటే ఆత్మల మీదనే ప్రభు భారం ఎక్కువ ఇచ్చాడు. ఆస్తి మీద కంటే ఆత్మల మీద దేవుడు భారం ఎక్కువ ఇచ్చాడు. కాబట్టి నా దృష్టిలో ఎంత పెద్ద డబ్బైనా కూడా జీరోనే. ఎప్పుడు డబ్బుకు మొక్కడం కానీ, డబ్బుని దేవునిగా భావించటం కానీ, డబ్బు కోసం పెద్దగా కంగారు పట్టడం కానీ, ఏదో స్కెచ్లు వేయటం కానీ, జిమికిల్ చేద్దాం, మ్యాజిక్లు చేద్దాం అని కానీ ఇప్పుడు అనిపించలేదు. ఇంకా దేవుని కృపను బట్టి అనిపించదు కూడా. ఏది అవసరమో ప్రభు దాన్ని తీసుకొని వస్తూనే ఉన్నారు. అది నా జీవితంలో గడిచిపోతూనే ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన దేవుడు చాలా బలమైన దేవుడు, మామూలు దేవుడు కాదు. మామూలు దేవుడు అసలే కాదు. ఏదైనా చేయగలిగిన బలం మన యేసయ్యకు ఉంటుంది. ఈ కెన్ డూ ఎనీథింగ్, అంత బలం ఉంది. జనరల్గా అయితే అమ్మో ఇది నా వల్ల కాదండి అంటారు ఎవరైనా కూడా. ఎంత పెద్దోళ్ళైనా కూడా వాళ్ళు కూడా చేయలేనిది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుడు అలా కాదు. ఆది కాండములోనే అంటాడు అనుకుంటా, ఎవరు? అబ్రహాముతో దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్నాడు. అవును, మనకు అసాధ్యమైనవి ఉంటాయేమో కానీ మనము నమ్మి ఆరాధిస్తున్న యేసయ్యకు అసాధ్యమైనవంటూ ఏది ఉండవు. అది మన దేవుని యొక్క గొప్పతనం. అదే నా ధైర్యం కూడా. నా దేవుడు ఉన్నాడు కదా, అన్నీ ఆయన చూసుకుంటాడు కదా, ఇంకా నేను భయపడాల్సిన అవసరం ఏంటి? దేని గురించో చింతించాల్సిన అవసరం ఏంటి? దేని గురించో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ప్రతి సమస్యను సింపుల్గా తీసుకెళ్ళి యేసుప్రభు చేతులకు అప్పగించి వచ్చేస్తాను నేను.
ఆయనే హ్యాండిల్ చేస్తాడు, ఆయనే దాన్ని క్లియర్ చేస్తాడు, ఆయనే దాన్ని పట్టించుకుంటాడు. ఎందుకంటే నాకు తెలుసు, ఐ ఆమ్ సో వీక్, మై గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్. దిస్ ఈజ్ మై బిలీఫ్, దిస్ ఈజ్ మై ఫెయిత్. నేనెంత బలహీనున్నో నా దేవుడు అంత బలవంతుడు. నేనేదీ చేయలేను, కానీ నా దేవుడు అన్నీ అంతా చేసేస్తాడు. పౌలు అంటాడుగా, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎస్, మన బలహీనతల్లోనే దేవుని బలం కార్యం చేయడం మొదలు పెడుతుంది. నిజంగానే నేను చేతగాని వాడిని. మీకు ఇంత ముందు కూడా చెప్పాను, నేను చిన్నగా ఉన్నప్పుడు షాప్ దగ్గరికి వెళ్తే 2 వస్తువులు తెమ్మంటే ఆ రెండిట్లో సరిగ్గా తెచ్చేవాడిని కూడా కాదు. చివరికి మళ్ళీ ఆ 2 వస్తువులు నోట్లో అనుకుంటూనే వెళ్ళేవాడిని. అంత బలహీనైన నన్ను, అంత చేతగాని వాడనైన నన్ను, అంత అమాయకుడనైన నన్ను దేవుడు తన బలముతో, ముఖ్యంగా తన పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ రోజున తన బలమైన ఘనమైన పరిచర్య చేయడానికి ఆయన ఎన్నుకున్నారు. మరి దేవునికి ఇలాంటి వారే కావాలని కొరింథీలో నాకు చదివినప్పుడు అర్థమైంది. వెర్రోళ్ళు, బలహీనులు, చేతగాని వారు, ఇలాంటి వారినే దేవుడు ఎన్నుకొని వీళ్ళ చేతగానితనాన్ని దేవుడు ఆసరాగా చేసుకొని దేవుడు తన బలమును ఉపయోగించి కార్యాలు జరిగిస్తాడంట. ఇప్పుడు నాకు బలం ఉందనుకోండి, నా బలముతో నేను చేశాను అనుకోండి, నా దేవుడు చేశాడని చెప్పగలనా? నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను చేశాను, నాకు బలం ఉంది కాబట్టి నేను చేశాను, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను చేశానని చెప్తాను. పైకి చెప్పకపోయినా లోపట మాత్రం ఆ ఫీలింగ్ ఉంటుందిగా. పైకి ఒకవేళ దేవుడే చేసిందని చెప్పినా లోపట ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుందంటే నేనే చేసినా అనుకుంటాం. కానీ జెన్యూన్గా నాకు తెలుసు కాబట్టి, నేను ఎంత వెర్రివాన్నో, పిచ్చోన్నో, చేతగానోన్నో నాకు తెలుసు కాబట్టి నేను పూర్తిగా దేవుణ్ణే స్తుతిస్తూ ఉంటాను. ఏదైనా నా ద్వారా జరిగింది అంటే అది నా ద్వారా దేవుడు జరిగించింది. మీకు గుడ్ న్యూస్ చెప్పనా? మీరు కూడా నాలాగా పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు, చేతగానోళ్ళు, అమాయకులు, ఏ బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు అయితే మీరు కూడా ధన్యులు. మీకు కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మీ జీవితంలో కూడా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను మీ జీవితంలో కూడా చేస్తారు. నేనేం చేయగలను, నా వల్ల ఏమైందని మీరు ఎవ్వరు అనుకోకండి. మనమేం చేయలేము, కానీ మనతో ఉన్న దేవుడు మాత్రం సమస్తాన్ని చేయగలడు. మీకు పోయిన వారం చెప్తానన్న వాక్యాన్ని ఈరోజు చెప్తాను మీకు. ఏంటి తెలుసా? మనుషులు నమ్మదగిన వారు కాకపోయినను మనము నమ్మిన దేవుడు మాత్రం నమ్మదగినవాడు. మన జీవితంలో మనకెవరైనా హ్యాండ్ ఇవ్వచ్చు, లెగ్ ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, కానీ యేసు ప్రభు ఎప్పుడూ అలా చేయడు. ఈ సో ఫెయిత్ఫుల్. అందరూ విడిచిపెట్టిపోయినా, అందరూ మనల్ని అపార్థం చేసుకున్నా, అందరూ మనల్ని వెలివేసిన ఆయన మాత్రం మన పక్షముగా ఉండి, మనతోనే ఉండి తన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. అందుకే అన్నాడుగా, నీ తల్లి నిన్ను మరిచినా కూడా నేను నిన్ను మరవనన్నాడు. అది ఆయన గొప్పతనం. నిజమే, తల్లి అన్నిసార్లు మనకు అందుబాటులో ఉంటుందా? తండ్రి అన్నిసార్లు మనకు అందుబాటులో ఉంటాడా? భర్త అన్నిసార్లు మనకు అందుబాటులో ఉంటారా? భార్య మనకు అన్నిసార్లు అందుబాటులో ఉంటారా? అవ్వదు. కానీ మన దేవుడు అన్ని వేళలలో, అన్ని సమయాలలో ఆయన మనకు అందుబాటులో ఉండే దేవుడు. మన మధ్యలో, మనలో ఉండే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.